ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు ఎవరెవరైతే తండ్రులు ఉన్నారో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు పరలోకమందున్న తండ్రి. ఆమె యేసుక్రీస్తు ప్రభువులు అదే మనకు నేర్పించారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి, ఆయన మన తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రతి తండ్రులు చాలా బాధ్యత కలిగిన స్థానం తండ్రి స్థానం. మరి చాలామంది ఆ బాధ్యతను గుర్తించలేరు, కానీ ప్రతి తండ్రి ఆ బాధ్యతను కలిగి దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని దైవ భయంలో పెంచుతూ, పిల్లల ఎడల జాలి చూపిస్తూ, పిల్లల ఎడల కనికరం చూపిస్తూ, పిల్లల్ని గద్దించి బుద్ధి చెప్పి శిక్షించి వాళ్ళని సరిచేస్తూ, మరి ప్రతి తండ్రి వారికి ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని. అండ్ ఏదో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పిల్లలు తండ్రికి ఒక మెసేజ్ పెట్టి చాలించుకోకుండా, తండ్రికి ఎన్నో ఆశయాలు ఉంటాయి, తండ్రికి ఎన్నో ఆశలు ఉంటాయి, తన బిడ్డలు గొప్పవారుగా ఉండాలని. ఈ లోకంలో ఉన్న చెడ్డవారైన తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటారని ప్రభువే చెప్పాడు. మనుషులు చెడ్డవారే అయినా తమ బిడ్డలు గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలకి అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చిన్నపిల్లలకు అర్థం కాకపోవచ్చు, యవనస్తులకు అసలు తండ్రి యొక్క విలువ అర్థం కాకపోవచ్చు. అతనికి తండ్రి విలువ తెలిసే లోపల తండ్రి ఉంటే మంచిది, కానీ తండ్రి లేకపోతే ఆ సమయానికి అది అతని జీవితంలో ఒక విషాదంగా మిగిలిపోతుంది. కనుక కొన్ని మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమైనా అర్థం కాకపోయినా తండ్రి మనకు అందుబాటులో ఉండేటప్పుడే ఆయన ఆశయాలేంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఆశలేంటి, నా పట్ల మా నాన్న ఏమనుకుంటున్నాడో గమనించి నేనేం చేస్తే నా తండ్రి సంతోషిస్తాడో కూడా ఆలోచించి తండ్రిని సంతోషపెట్టే పనులు చేయడానికి ప్రయత్నించండి. తండ్రికి కీర్తి తెచ్చే బిడ్డలుగా మారండి. అంతే తప్ప తల్లిదండ్రులకి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు. తల్లిదండ్రుల్ని వ్యతిరేకించకూడదు. బైబిల్లో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఎవరి గురించి అండి? తల్లిదండ్రుల గురించి. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అది 4వ ఆజ్ఞనా అమ్మా? 5వదా? ఒక ఆజ్ఞ ఏంటండి? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తల్లిదండ్రులు ఎవరైతే దూషిస్తారో వాళ్ళ కళ్ళు లోయ కాకులు తినేస్తాయంట. ఇంత కఠినమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి చూడండి బైబిల్లో. కనుక తల్లిదండ్రులు ఎప్పుడూ బాధ పెట్టకూడదు. మన లైఫ్లో దేవుని తర్వాత మనల్ని అంతగా ప్రేమించేది ఒకటి దేవుడు తర్వాత మనల్ని అంతగా ప్రేమించేది మన తల్లి, మన తండ్రి. కాబట్టి ఏదో ఫాదర్స్ డే రోజు ఒక నాన్నగారి ఫోటోని స్టేటస్లో వేసాను, హ్యాపీ ఫాదర్స్ డే అన్నాను అని కాకుండా, మీరు స్టేటస్లో వేసినా వేయకపోయినా, మీ ఫోన్లో వాళ్ళ ఫోటోలు ఉన్నా లేకపోయినా, మీ గుండెలో వాళ్ళ 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 ఆలోచనలు, మీ గుండెలో వాళ్ళ రూపాన్ని భద్రపరుచుకొని తల్లిదండ్రుల కోసం, మా నాన్న కోసం ఏదో ఒకటి చేయాలి. నేను స్తోత్రం చెప్పినది గట్టిగా. మా నాన్న సంతోషించాలి, మా నాన్న నన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, నా కొడుకుని గర్వంగా చెప్పుకోవాలి. అట్లాంటి పని చేయించాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. దానికోసం హిమాలయ పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిన అవసరం లేదండి. మీకున్న పరిధిలో మీ నాన్న గర్వంగా ఫీల్ అయ్యేటట్లు, వీడు నా కొడుకుని ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక స్థాయి తెచ్చుకునేటట్లు నడుచుకుంటే చాలు. అంతేగాని 3 వారాల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం ఎటువంటి సొక్కాలు చింపుకున్నాను, ఎటువంటి గేట్లు దూకాను, కిటికీలు బద్దలు కొట్టాను, పోలీస్ స్టేషన్లో నా కాళ్ళు చేతులు ఎర్రగొట్టారు, చివరికి ఆ నాన్నే వచ్చి తీసుకెళ్ళాను. ఎన్నో విషయాలు ఉన్నాయి తండ్రి గురించి చెప్పాలంటే, సమయం కాదు, సందర్భం వచ్చినప్పుడు నేను అవన్నీ కూడా మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాన్నకు అందరూ కూడా ఒక శుభాలు తెలియచేయండి తర్వాత. అండ్ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ శ్రమలో, వాళ్ళ బాధలో, వాళ్ళ కష్టాలు భారమంతా నీవే మోయాలని నేను అనుకోడండి. కనీసం ఆయన భారం మోస్తున్నప్పుడు కొంచెం నీ షోల్డర్ అందిస్తే చాలు.
నీ భుజం అందిస్తే చాలు, కొంచెం ఆయన భారం తేలిక అవుతుంది. ఆమె ఇప్పటికీ ఆయన మీద పడి తినడం, ఆయన సంపాదన మీద పడి తినడం, ఒక సర్టన్ ఏజ్ వరకు అంటే ఓకే, 20 years వరకు అయితే ఓకే. అలా కాకుండా ఇప్పటికి కూడా ఆయన తెస్తేనే తినాలి, ఆయన తెస్తేనే ధరించుకోవాలి. ఇప్పటికీ ఆయన సంపాదన మీద పడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సాధ్యమైనంత వరకు నేను చదువుకుంటున్నాను కదంటే, చదువుకుంటూ కూడా ఎన్నో పనులు చేసుకోవచ్చు. పార్ట్ టైం వర్క్ చాలామంది చేస్తున్నారు. చాలామంది ఉదయాన్నే లేచి ఏదో ఒక వర్క్ చేసి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి చదివిన వాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు తెలుసు. కూరగాయల మార్కెట్లో పనిచేసి ఆ తర్వాత టైంకి వెళ్ళి చదువుకొని గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సరే, ఒకవేళ దేవుడు మీకు సమృద్ధిని ఇచ్చుంటే మీ నాన్న మంచి సంపాదన చేసి ఆయన ఉంటే, ఆయన సంపాదిస్తున్నాడు కనుక ఆయన సంపాదనకు ఆయన కష్టపడి నీకు అందిస్తున్నాడు కనుక దానికి సరిపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి, తండ్రి నాకన్నా నా కొడుకు గొప్పగా ఉండాలని అనుకుంటాడు. ఆయన కండక్టర్గా ఉన్నా కూడా నా కొడుకు కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. సో కాబట్టి వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చి, వాళ్ళకేమో మీరు సంపాదించి తెచ్చిపెట్టాలని, వాళ్ళేదో మీరు పోషించాలని అనుకోరు. కొంతమంది తండ్రులు ఉంటారు, చచ్చేంతవరకు కూడా కష్టపడుతూ ఉంటారు, నా కష్టం మీద నేను బతుకుతానని. కానీ నా పిల్లలు గొప్పగా ఉండాలి అని తండ్రి కోరుకుంటాడు కనుక మరి ఆ ఆశయాలని మనసులో పెట్టుకొని మీరు వారిని సంతోషపెట్టేవారుగా, వారికి కీర్తి తెచ్చేవారుగా, వారికి ఘనత తెచ్చేవారుగా ఉండాలి తప్ప నాన్న కళ్ళలో కన్నీళ్లు చూడాలని ఏ రోజు అనుకోకూడదు. తండ్రి గుండెలో భారాన్ని మనం కలిగించకూడదు. ఆయన గుండెలో గుణపం దించకూడదు. ఆయన 10 మందిలో అవమానపరిచే స్థితికి రాకూడదు. అది ఎప్పటికైనా మంచిది కాదు. తల్లిదండ్రులు బాధించే వాళ్ళకి అదొక శాపమే నాకు తెలిసినంతవరకు, తండ్రిని అవమానపరచడం. నోవాహు వస్త్రహీనుడిగా తన గుడారంలో పడున్నాడు. ఎక్కడ పడున్నాడు? గుడారంలోనేగా ఉన్నాడు. ఆయన గుడారంలో ఉన్నాడు, బజార్లో ఏం కాదు. ఆయన గుడారంలో ఆయన సరిగ్గా వస్త్రం లేకుండా పడున్నాడు. అది ఆయన గుడారమే కదా. షేము, హాము, యాఫేతు. హామ్ అనేవాడు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న దిగంబరుడిగా ఉండడం చూశాడు. సరే, ఆయన మీద ఏదో ఒక వస్త్రం కప్పేసి వచ్చేస్తే సరిపోయిండేది. మత్తు వదిలిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు. కానీ దాన్ని వెంటనే వచ్చి వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముడికి ఆ విషయం చెప్పి నాన్న ఇలా ఉన్నాడని, నాన్నని అవమానపరిచి ఆయన బలహీనతని సహోదరులు చెప్తే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళ భుజాల మీద ఒక దుప్పటి వేసుకొని వెనక తట్టు నుండి వెళ్ళి, వెనక నుండి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళి వాళ్ళ నాన్న మీద ఆ వస్త్రం కప్పి, వాళ్ళ నాన్న సిగ్గును కప్పి ఆయన అవమానపరచడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. ఆ తర్వాత లేచిన తర్వాత విషయం తెలిసింది. షేము, యాఫేతు ఆశీర్వదించబడ్డారు, కానీ హాము శాపగ్రస్తుడిగా మారిపోయాడు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు రాసి ఉంచాడంటే మనం నేర్చుకోవాలి వీటి వలన సత్యం. ప్రైజ్ ది లార్డ్. మేబీ తండ్రికి ఏదైనా బలహీనతలు ఉండొచ్చు, దాన్ని నలుగురు మధ్యలో అల్లరిపాలు చేసి అవమానపరిచి చేస్తే అది ఎప్పటికైనా శాపం పోదు. కాబట్టి పిల్లలు దాన్ని గమనించి తండ్రిని ప్రశ్నించే స్థాయికి మనం రాలేదు. తండ్రి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కంటే మనం వచ్చాము కానండి, మనం కంటే ఆయన రాల. దాన్ని గమనించి వాళ్ళకి చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, వాళ్ళ తెలివిగలవాళ్ళు కావచ్చు, తెలివిగల కాకపోవచ్చు, బాగా సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. తండ్రి ఆ స్థానానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, గౌరవాన్ని అందించాలని కూడా ఒక దైవ సేవకుడుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రినే కాబట్టి నాకు ఆ మాత్రం నేను సపోర్ట్ చేసుకోకపోతే బాగోదు కదండి. నేను కూడా సంఘానికి ఒక తండ్రినే కాబట్టి నాకు కూడా ఆత్మీయంగా ఎంతోమంది పిల్లల దేవుడు దయచేసారు కనుక ఆ తండ్రి స్థానంలో నా పెయిన్, ఆ తండ్రి స్థానంలో ఉన్న బాధ నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్.